మనుషుల్లో మంచివాళ్లుగా నటిస్తూ సైకోలుగా ప్రవర్తించేవారు చాలా మంది ఉంటారు. అలాంటి ఓ సైకో ఏకంగా 5 ఏళ్లు ప్రేమ పేరుతో వెంటాడాడు. ఆమె అందమే అతనికి కావాలి, ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. చివరకు ఆమెను ప్రేమలోకి దించాడు. కానీ ఆ ప్రేమ వెనుక అతని రాక్షస మనస్తత్వం, నీచమైన ఆలోచన ఉందని ఆ యువతి ఆలోచించలేకపోయింది. చూడ్డానికే సైకోలా ఉండే వాడికి అంత అందమైన తెలివైన యువతి ఎలా ఫ్లాట్ అయిందనేది ఆమె తల్లిదండ్రులకు కూడా అర్థం కాని ప్రశ్న. కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది. మహారాష్ట్రలో హాట్ టాపిక్గా మారిన ఓ సైకో కిల్లర్ కథ మీరు చూడండి. నవీ ముంబైలో ఉరన్ ప్రాంతంలోని పొదల్లో జూలై 26న ఓ మృతదేహాన్ని కుక్కలు పీకుతింటూ ఉండగా స్థానికులు చూశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే క్లూస్ టీంతో సహా వచ్చారు పోలీసులు. యువతి మొహం కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. బట్టలేమో చినిగిపోయి ఉన్నాయి. ఇక ప్రైవేట్ భాగాలపై గాయాలున్నాయి. ఛాతిపై కూడా మనిషి రక్కిన గోర్ల ముద్రలు కనిపిస్తున్నాయి. గొంతు కోసినట్లుగా ఉంది. కానీ కుక్కలు పీకు తినడంతో పోలీసులకు ముందేమీ అర్థం కాలేదు. పోస్ట్ మార్టంలో దారుణ విషయాలు తెలిసాయి. 20 ఏళ్ల ఆ యువతి శరీరంలోని ప్రతి బోను విరిగిపోయింది. ప్రైవేట్ పార్ట్స్పై తీవ్రమైన గాయాలున్నాయి. కత్తితో గొంతు కోసి చంపేశారు. మొహం గుర్తించకుండా రాయితో బాదడంతో పుర్రె విరిగిపోయిందని పోస్ట్ మార్టంలో తేలింది. మరి ఇంత దారుణంగా యువతిని ఎందుకు హత్య చేసి ఉంటారని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కానీ అసలు ముందు ఆ యువతి ఎవరో గుర్తించే పరిస్థితి లేదు. తల మీద రాయితో మోదడంతో పాటు కుక్కలు కూడా మొహాన్ని పీకు తినడంతో పోలీసులు గుర్తుపట్టలేదు. అయితే వరన్ పోలీస్ స్టేషన్లో నా కూతురు కనిపించడం లేదు అని సురేంద్ర షిండే అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి ముందు మృతదేహాన్ని చూపించారు. బట్టలు, వేసుకున్న గాజులు, చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి ఆమె తమ కూతురేనని తండ్రి సురేంద్ర బోరమన్నాడు. ఇక చనిపోయిన యువత పేరు యశస్వి. ఆమె దారుణంగా హత్యకు గురి కావడంతో కర్ణాటకకు చెందిన దావూద్ షేక్ అనే యువకుడిపై నాకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే యశస్వి స్కూల్కి వెళ్లేటప్పటి నుంచి కూడా ఈ దావూద్ ఆమె వెంటపడ్డాడు. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వరన్ ప్రాంతంలోనే ఉండే దావూద్ యశస్విని ప్రేమ పేరుతో వేధించాడు. కర్ణాటకలోని షాపూర్ నుంచి బతకడం కోసం వచ్చిన దావూద్ యశస్వి అందమంటే నాకు ఇష్టమని ఆమె వెంటపడ్డాడు. ఒకసారి స్కూల్ దగ్గర ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. లైంగికంగా వేధించడంతో యశస్వి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉండడంతో మైనర్ను వేధించిన దావూద్పై పోక్సో కేసు పెట్టారు పోలీసులు. అయినా కూడా యశస్విపై కోపం పెంచుకోలేదు. దాదాపు 6 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు దావూద్. ఆ తర్వాత ముంబై వదిలి కర్ణాటకకు వెళ్ళిపోయాడు. అయితే తనపై ఉన్న వన్ సైడ్ లవ్ను మాత్రం వదిలిపెట్టలేదు. మంచితనంతో మోసం చేసైనా సరే యశస్విని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. దీంతో కర్ణాటకలోని తన సొంతూరుకు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఇక చాలా రోజుల పాటు యశస్వి జీవితంలోకి అతను రాలేదు. అయితే ముంబైకి రహస్యంగా వచ్చి యశస్విని ప్రేమించమని మళ్లీ బ్రతిమలాట మొదలుపెట్టాడు. నువ్వంటే నాకు ఇష్టం, నీ అందానికి నేను పిచ్చివాడనైపోతున్నానని చెప్పేవాడు. అయితే యశస్వి మాత్రం తాను ప్రేమించనని చెప్పింది. సరే కనీసం స్నేహం చేయమని వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడే యశస్వి తప్పు చేసింది. కానీ ఇక్కడ దావూద్ సెంటిమెంట్ టాక్టిక్ ప్లే చేశాడు. నీ కోసం నేను జైలుకి వెళ్ళాను, నువ్వు నన్ను జైలుకి పంపినా నీ మీద నాకు కోపం లేదు, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, నా ఇష్టాన్ని నేను మరోలా చెప్పలేనన్నాడు. దీంతో ఫోన్ నంబర్ ఇచ్చి స్నేహం మొదలుపెట్టింది. ఎందుకంటే నేను ముంబైలో ఉండను, కర్ణాటకలోని షాపూర్కి వెళ్ళిపోతున్నానని చెప్పాడు దావూద్. అలా ఇద్దరూ దూరంగా ఉంటూనే మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ మాటలతో యశస్విని ఫోన్లోనే ఫ్లాట్ చేశాడు. కానీ ఆమె మాత్రం స్నేహం కోసమే అన్నట్లుగా గంటల తరబడి మాట్లాడేది. ఇదే అదనుగా ఆమెపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నాడు. చదువులో చురుకుగా ఉండే యశస్వి డిగ్రీ కూడా పూర్తి చేసింది. మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. బేలాపూర్లోని ఏఎంఐ బిజినెస్ సపోర్ట్ సొల్యూషన్స్లో ఉద్యోగం సంపాదించింది. ఇక కర్ణాటకలో ఉంటూనే ఫోన్లో యశస్వితో మాట్లాడేవాడు. అయితే ఆమెతో పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నాడు దావూద్ షేక్. వాస్తవానికి వాడి మొహానికి, ఆ అమ్మాయికి, చదువుకి, అందానికి అసలు మ్యాచే కాదు. ఒకసారి తనపై లైంగిక దాడి చేసినప్పుడే అతన్ని దూరం పెట్టాల్సింది. జైలు నుంచి వచ్చిన తర్వాత సెంటిమెంట్ డైలాగులు కొట్టడంతో తన ఫోన్ నంబర్ ఇచ్చి స్నేహం మొదలుపెట్టింది. దీంతో ఎలాగైనా ముంబై నుంచి యశస్విని లేపుకొని వచ్చైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ యశస్వి మాత్రం ఏనాడు తాను పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పలేదు. అప్పుడప్పుడు ఫోన్లో గుర్తు చేసేవాడు. కానీ నేను పెళ్లి చేసుకోను, ఇది స్నేహం మాత్రమే అని చెప్పేది. అయితే తనకు వయసు దాటిపోతుండడంతో ముంబై వచ్చి తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు దావూద్. అతనిలోని సైకోని బయటకు తీశాడు. పెళ్లికి కానీ ఒప్పుకోకుంటే గతంలో జైలుకు పంపినందుకు ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆ కేసు విచారణ కోసం ముంబై రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూలై 25న ముంబైలోని యశస్వి ఉంటున్న వీధికొచ్చాడు. అప్పటికే ఆమెకు సమాచారం ఇచ్చాడు. తనను కలవాలని చెప్పాడు. దీంతో తాను ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. అంతేకాదు సాయంత్రం 6 గంటల వరకు వచ్చేస్తానని తల్లికి చెప్పి బయటకు వెళ్ళిపోయింది.
కానీ రాత్రి 7 కూడా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి 7 గంటల 45 నిమిషాలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే దారుణ హత్యకు గురై పోలీసులకు చిక్కింది యశస్వి. ఇక దావూద్ షేక్ ఆ కాలనీలో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, ముందు యశస్వి నడుస్తుంటే ఆమె వెనకాలే దావూద్ షేక్ వెళ్ళినట్లు కూడా కనిపించింది. రైల్వే స్టేషన్ వైపు వెళ్లారు. దీంతో దావూద్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కర్ణాటక వచ్చాయి. షాపూర్ పోలీసుల సాయం తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వలపన్ని మరీ పట్టుకున్నారు. షాపూర్ దగ్గరలోని తమ బంధువుల గ్రామానికి వచ్చిన దావూద్ అడవిలో దాక్కున్నాడు. కేవలం భోజనం కోసం మాత్రమే వచ్చెళ్లేవాడు. ఫోన్ని ఆన్ చేస్తూ తన కోసం ఎవరైనా వచ్చారని కాల్స్ చేస్తూ ఉండేవాడు. కాల్ మాట్లాడగానే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేవాడు. దీంతో పిన్ పాయింట్ లొకేషన్తో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్తీలో అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతం వారి మాదిరిగానే వెళ్ళి వ్యూహాత్మకంగా అడవిలో నక్కిన అతన్ని పట్టుకున్నారు. అక్కడి నుంచి ముంబై తీసుకొచ్చి తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే యశస్విని చంపానని చెప్పుకొచ్చాడు. అయితే ఎలా చంపాడో వింటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. వీడిని ఉరి తీయాలన్నంత కోపం వచ్చేస్తుంది. ఆ రోజున ఏం జరిగిందంటే, రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళగానే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు దావూద్. ఆమె మాత్రం నిర్మోహమాటంగా పెళ్లి చేసుకోనని చెప్పింది. మనది కేవలం స్నేహం మాత్రమే, నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు, నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నానని చెప్పింది. దీంతో నన్ను జైలుకు పంపి ఎంత అందంగా ఉన్న నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా, నీ అందం దక్కితే నాకే దక్కాలని గొడవ పెట్టుకున్నాడు. దీంతో భయపడిన యశస్వి వెళ్ళిపోతానని వేగంగా నడుచుకుంటూ వస్తుంటే వెనుక నుంచి పట్టుకొని పదునైన కత్తితో గొంతు కోశాడు. ఆ తర్వాత చావు బ్రతుకుల మధ్య ఉన్న యశస్వి ప్రైవేట్ పార్ట్స్ పై గాయాలు చేశాడు. బట్టలు చించి పైశాచిక ఆనందం పొందాడు రాక్షసుడు. మానవ మృగం కంటే దారుణంగా కొన ఊపిరితో ఉన్నా కూడా ఒకసారైనా శృంగారం చేయాలని ముద్దులు పెడుతూ గాయాలు చేస్తూ రాక్షసానందం పొందాడు. ఇక కోపంతో కాళ్ళు చేతులు విరిచేశాడు. మృతదేహం గుర్తుపట్టకుండా మొహంపై 2 సార్లు రాయితో బాదాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశాడు. దగ్గరలోని రైల్వే స్టేషన్కి వెళ్లి ముంబై సిటీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బెంగళూరుకి రైలెక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి తన బంధువుల ఇంటికి వెళ్ళి నక్కాడు రాక్షసుడు. అతన్ని అరెస్టు చేసి తీసుకువచ్చిన ముంబై పోలీసులు జైలుకు తరలించారు. అయితే వన్ సైడ్ లవ్ కారణంగానే దావూద్ దారుణంగా ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే వీడి కాల్ డేటా ప్రకారం చూస్తే యశస్వి కూడా గంటల తరబడి అతనితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. తన కోసం జైలుకి వెళ్ళి వచ్చాడని, తనంటే పిచ్చి అని కాస్త చనివిచ్చింది పాపం. కానీ పెళ్లి చేసుకునే వరకు పట్టు వదలకుండా 5 ఏళ్లు ప్రయత్నించాడు. చివరకు జైలుకి వెళ్ళొచ్చినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కుదరదని ఆ యువతి చెప్పడంతో దారుణంగా హత్య చేసి తనలోని మృగాన్ని సంతృప్తిపరుచుకున్నాడు నీచుడు. ఇక ఆమెకున్న అందానికి చదువుకి ఇలాంటి బేకారగాలను ఎలా ప్రేమిస్తారో ఏంటో అర్థం కాదని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు తన కూతురు ఆ నీచుడితో మాట్లాడుతుందని తనకు తెలియదని ఆ తండ్రి వాపోయాడు. పిల్లలు ఇలాంటి విషయాలను దాచిపెట్టి వారికి గుండె కోతను మిగులుస్తారనడానికి ఇదే ఉదాహరణ. మరి ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.